హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు నేనైతే మా డిన్నర్‌లోకి అయితే ఎగ్ పొరటు, చపాతీ చేసుకుంటున్నాననమాట. నేనైతే జస్ట్ ఇప్పుడే అండి మేము మా అక్క వాళ్ళ ఊరికెళ్ళాం గదా! అక్కడి నుంచి వచ్చాను. ఇంక డ్యూటీ ఎక్కేసేయాలనమాట. ఆ 3 డేస్ వరకు ప్రశాంతంగా ఏ వర్క్ లేదనమాట. పిల్లలకి స్నానం చేపించుకోవడం, నేను తినడం అంతే. ఇంక మా ముగ్గురు పనే చూసుకున్నాను. వంట, ఇంక ఇంట్లో వర్క్ ఏం చేయలేదు. ఇంక తప్పదు కదా! మళ్ళీ మా ఇంటికొచ్చేసాను. ఇంకైతే వచ్చి రాంగానే ఫస్ట్ అయితే డిన్నర్ చేయాలి. నేను 7కి ఇంటికొచ్చాననమాట. ఇంకా గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసి, ఇంక నెక్స్ట్ అయితే పొరుటు చేస్తున్నాను. ఈ పొరుటు చేసే లోపల గోధుమ పిండి కొంచెం సాఫ్ట్‌గా అయిద్ది. తర్వాతయితే మనం చేసుకోవచ్చు చపాతీలని చెప్పి ఇంక రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. మా తమ్ముడు వీడియో తీస్తూ అంటే మాట్లాడతాడనమాట. అది మీరు ఇప్పుడు వినండి. చాలా కామెడీ ఉల్లిపాయలు ఉంటది. వేసిన తర్వాత మనం ఇలాగ సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి. ఇంకా ఎమ్మటినే గరిటె తీసుకొని కలబెడుతూ ఉండాలి కొంచెం సేపు. వాడు మామూలుగా అయితే వాయిస్ ఓవర్ లాగా చెప్పాడు. అంటే వాయిస్ ఓవర్ కాదండి. నాకు వీడియో తీస్తూ వాడు నన్ను జోక్‌గా మాట్లాడుతూ ఉన్నాడనమాట. అప్పుడు అది అలా రికార్డ్ అయ్యింది. నేను ఇంక దాన్ని ఎడిట్ చేయలేదు. అలాగే ఉంచాను. ఇంకైతే ఫస్ట్ ఎగ్ పొరటు చేస్తున్నాను గదా! ఈ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని కడాయిలో వేసుకున్నాను ఆయిల్ వేసి. దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాననమాట. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయని చెప్పి. ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఎగ్స్ మామూలుగా అయితే కడాయిలోనే బ్రేక్ చేసుకుంటాను. కానీ ఇయైతే అంగన్వాడీ ఎగ్స్ అనమాట. కొంచెం ఏమన్నా బాగోవనమాట. ఒక్కోసారి బాగోవు, ఒక్కోసారి బావుంటాయి అంగన్వాడీ ఎగ్స్. అందుకని చెప్పి అయితే ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అంటే బాగున్నాయా లేదా అని చూసి తర్వాతయితే ఇంకా కడాయిలో యేసుకుందామని చెప్పి ఫస్ట్ గిన్నెలో అయితే బ్రేక్ చేసుకున్న. తర్వాతయితే ఉప్పు, కారం వేసేసుకొని కలుపుకున్నాను. ఇంక తర్వాత ఈ ఎగ్ పొరటు కూడా అంటే మనం ఎగ్గు ఉంది గదా! అదైతే యేసేసుకుంటాను ఎగ్ మిశ్రమము. ఇంకా అది గూడా యేసుకొని ఎగ్ ఫ్రై అయితే చేసి పక్కన పెట్టేసి ఇంక చపాతీలయితే చేసుకుంటాను. ఈ వీడియో మొత్తం చపాతీ చేసుకునేదేనండి. ఇంక చపాతీ అంటే సాఫ్ట్‌గా అవుతాయి గదా! ఒక 15 మినిట్స్ తర్వాత చేస్తున్నాననమాట. ఈ 15 మినిట్స్‌లో ఎగ్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకొచ్చి రాంగానే డిన్నర్ ప్రిపేర్ చేసే టైం అయిపోయిందండి. 7 కల్లా నేను ఇంటికొచ్చాననమాట ట్రైన్ దిగేసి. నేను, మా తమ్ముడు, పిల్లలు మా అక్కయ్య వాళ్ళ ఊరికెళ్ళాం గదా! అక్కడి నుంచయితే వచ్చేసాము. మా తమ్ముడు నెక్స్ట్ అంటే నైట్ ఉన్నాడు. తర్వాత మార్నింగ్ ఉదయాన్నే ఎళ్ళిపోయాడు అబ్బాయి కాలేజ్‌కెళ్ళాలని. ఇప్పుడైతే మా తమ్ముడు బీటెక్ ఫైనల్ ఇయర్ అనమాట. ఇంకా అబ్బాయి కాలేజ్‌కెళ్ళాలని చెప్పి ఎళ్ళిపోయాడు. ఇంకా నేను మామూలుగా అక్కడ ఉన్నన్ని రోజులు అంటే వంటే జోలికి పోలేదు 3 డేస్. ఇంకా రాంగానే వంట చేసుకుంటున్నాను ఇక్కడైతేను. చాలా అంటే మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా పని చేస్తాను గానీ, మా అక్క దగ్గరికెళ్తే మాత్రం అసలు చేయననమాట నేను. ఆ అమ్మాయి అన్నీ చేసుకుంటది. ఇంక నేనైతే మా అక్క కూడా ఏమనుకోదు. అసలేం పని చేయను నేను. గమ్ముగా తినడం, పడుకోవడం అన్నట్లుంటదనమాట మా అక్క వాళ్ళ ఊరికెళ్తే మాత్రము. చపాతీలు చాలా సాఫ్ట్‌గా అయితే బాగొచ్చాయండి. అంటే ముందు బాగా ఇంకా పిండిలో ఏం ఆయిల్ ఏమి ఎయలేదు. జస్ట్ వాటరు, సాల్ట్ ఏసి కలుపుకున్నాను. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి చపాతీలు చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగొచ్చాయి. నార్మల్‌గా రెగ్యులర్‌గా అందరూ వీడియోస్ చేస్తారండి. కానీ మన వీడియోస్‌లో ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌గా కొంచెం చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్‌గా ఉండడం కోసం నేనైతే ఇంకా ప్రతి ఒక్క వీడియోలో అయితే ఒక పొడుపు కథ అడగాలనుకుంటున్నాను. ఇంతకుముందు అడిగేదాన్ని మళ్ళీ ఎందుకో ఆపేసాను. కానీ మళ్ళీ ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా అయితేను. ఇప్పుడు నేనైతే మీకు చిన్ని పొడుపు కథ అడుగుతానండి. మీలో అంటే తెలిసిన వాళ్ళ ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అందరూ అంటే మనము బిజీ వర్క్‌లో ఉంటాము. ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫోన్ చూసుకుంటాము. ఆ టైంలో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఫోన్ వాడుతుంటాం గదా! అలాగా మనం చూసే వీడియోస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ గూడా ఉండాలి గదా! అని చెప్పి అయితే ఇలా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు అంటే నేను పొడుపు కథ అడుగుతాను గదా! దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే మాత్రం డిస్క్రిప్షన్‌లో మళ్ళీ నేను ఆన్సర్ గూడా చెప్తాననమాట. అంటే అదే ఆన్సర్ రాస్తానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి. ఇప్పుడైతే నేను పొడుపు కథ అయితే అడుగుతున్నాను. చిన్నతనంలో అందరూ మెచ్చేది, పెద్దయినాక కొండెక్కినాక పనికిరానిదవుతుంది. ఏమిటది? దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అంటే ఇలాగ కొంచెం కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటది గదా! అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా మనకు ఆన్సర్ తెలిసి కామెంట్ చేస్తే అదొక హ్యాపీనెస్‌గా ఉంటదనమాట. అందుకని చెప్పి ఇలా అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇలా అడగడం నచ్చిందో గూడా లైక్ చేయండి మన వీడియోస్ అయితేను. ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. ఇంక ఇలా అయితే త్వరగా అయితే డిన్నర్‌కి నేను చపాతీ, ఎగ్ పొట్టు 2 అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా లాస్ట్ చపాతీ అనమాట ఇదైతేను. ఒక 20 మినిట్స్‌లో చపాతీ, ఎగ్ కర్రీ 2 రెడీ అయిపోయాయి. ఇంక మేమైతే 8 కల్లా డిన్నర్ చేసేస్తున్నామనమాట. ఇంకా ఇక్కడ చపాతీ, ఎగ్ పొరటు చేసాం కదా! ఈడి కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఇలా తింటారో గూడా చెప్పండి నాకైతేను. ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకైతే తీసుకెళ్ళి అందరం తింటామిప్పుడు. ఇక్కడ మా బాబు వడ్డిస్తున్నాడనమాట. మా బాబు అందరికి వడ్డిస్తాను అని చెప్పి వడ్డిస్తున్నాడు. ఎయ్యి నాన్నకేస్తాను. నా ప్లేట్‌లో ఎయ్యి.
కర్రీ కర్రీ కూడా వేయమ్మా వేయమ్మా, ఎగ్గు కూడా వేయమ్మా. చాలే నాన్నకి చాలే. మామయ్యకి వేయమ్మిద్దు, మామయ్యకి మామయ్యకి చపాతీ కూడా వేయి మామయ్యకి. మామయ్య ఏ మామయ్యకి చపాతీ చపాతీ వేయమ్మా. చాలు, ఇంకోటి అంటే మా చిన్నోడు ఏంటో మరి ఈ మధ్య వడ్డిస్తానంటాడు, నేను ఏదన్నా కర్రీస్ చేస్తానంటూ వచ్చి నేను వేస్తానంటాడు, మళ్ళీ పెరుగన్నంలో సాల్ట్ నేను వేస్తానంటాడు. అబ్బో చిన్న అల్లరి చేయలేండి, అన్ని కర్రీస్లో కూడా ఆయన వేస్తాడంట సాల్ట్ పసుపు అవన్నీ. ఇక్కడైతే మా అందరికి కూడా వడ్డిచ్చేసాడు. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.